తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ ఎరంశెట్టి మధు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కారులో కూర్చున్నాక ఇంట్లో దింపనా అన్నాను. గిరిజ పొడిగా చెప్పింది, వద్దు, ఆఫీస్లో దింపు. వెళ్ళినంతసేపు మేమిరువురం మౌనంగానే గడిపాం. ఎందుకో తెలియదు, ఇద్దరిలో ఒక్కరం కూడా నోరు విప్పలేదు. అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. రాత్రి 1 సమయం. ఫోన్ రింగ్ అయింది. నిద్ర నుండి మేల్కొని బద్ధకంగా కళ్ళు తెరిచి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అన్నాను. నేనంటే నీ లవర్ని. దెబ్బకి నా మత్తు వదిలిపోయింది. టైం చూస్తే 1:20 అయింది. నా కడుపు రగిలిపోయింది. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఈ టైంలో ఫోన్ ఏమిటి అని ఎంత పెద్దగా అరిచానంటే నా గది గోడలు రీసౌండ్ని ఇచ్చాయి. అవతల హా హా అని భయంతో ఉలిక్కి పడిన శబ్దం వచ్చింది. దాంతోపాటు వెక్కి వెక్కి ఏడుస్తున్న సవడి వినిపించింది. నా నిద్ర పూర్తిగా పారిపోయింది. కోపం స్థానంలో జాలి చేరింది. ఇక నిద్ర రాలేదో లేచి వెళ్ళి వేడివేడి డికాషన్ చేసుకుని అందులో లైట్గా నిమ్మరసం కలుపుకొని తాగాను. కాస్త రిలీఫ్ దొరికింది. వచ్చి కూర్చుంటే ఆ పిల్ల మళ్ళీ గుర్తుకు వచ్చింది. పాపం అనిపించింది. చిన్నపిల్ల, తెలిసి తెలియని వయసు, ఏదో తెలియక ఫోన్ చేసింది. సున్నితంగా మందలించి ఉంటే సరిపోయేది. గట్టిగా అరిచేసరికి భయపడిపోయి కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తోందో పాపం అని ఫోన్ తీసుకుని చెవి దగ్గర ఉంచుకుంటే ఆమె ఏడుపు వినిపించింది. అంటే అప్పటి నుండి సెల్ని చెవి దగ్గర నుండి తీయలేదన్నమాట. తలుచుకుంటే జాలేసింది. హలో అన్నాను మార్దవంగా. ఇంకా ఏడుస్తున్నావా? అవును, తిట్టావుగా. చిన్నపిల్ల టీచర్కి కంప్లైంట్ చేసినట్టుగా అంది. 1 టైంలో చేస్తే తిట్టరా మరి? ఏం చేయను, మీరు పదే పదే గుర్తుకు వస్తున్నారు. నిద్ర రాలేదు. మళ్ళీ కోపం వచ్చింది, కానీ సర్దుకున్నాను. ఫోన్ ఎందుకు చేశావు అడిగాను. కలుద్దామన్నారుగా. నాకు చప్పున మొన్న తనకి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఓ సారీ, మర్చిపోయాను అని ఆగి మళ్ళీ కలుద్దాంలే, టైం చూసి నేనే ఫోన్ చేస్తాను, సరేనా? ప్లీజింగ్గా చెప్పాను. అలాగే, మరి ఉండనా? అలాగే అని ఆగండి, పెట్టకండి అంది వెంటనే. నాకు ముందే చిరాగ్గా ఉంది, అయినా సర్దుకుని ఏంటి చెప్పు అన్నాను. నన్ను లవ్ చేస్తున్నారుగా అంది. కరోనా వచ్చిపోయాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన కొందరు పేషెంట్లకు అమెరికా డాక్టర్లు వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట. అదేమిటంటే ఒక లావుపాటి దుడ్డుకర్రని వాళ్ళ చేతికిచ్చి టీవీలు, ఫ్రిడ్జు ఉన్న గదిలోకి వాళ్ళని పంపుతారట. వారు కసి తీరే వరకు ఎన్ని వస్తువులనైనా పగలగొట్టుకోవచ్చు. కాకపోతే ట్రీట్మెంట్ కాస్త ఎక్కువే. అలా అనిపించింది నాకు. నేరుగా వెళ్ళి నా టీవీని నేలకేసి కొట్టాలి అన్నంత కోపం వచ్చింది. కాకపోతే నేను కరోనా డిప్రెషన్లో లేను కాబట్టి ఓపిక పట్టాను. ఆ విషయం రేపు మాట్లాడదాం అనేసి ఫోన్ పెట్టేశాను. పడుకుంటే నిద్ర రాలేదు. ఇంత జాలి నాకు అవసరమా అనిపించింది. గిరిజ మన్మథరావు చెప్పినంత కఠినంగా నేనెందుకు ఉండలేకపోతున్నాను? ఇప్పటికే ఈ అమ్మాయి విషయంలో గిరిజ నన్ను క్షణంసేపు అనుమానంగా చూసింది. నా మనసులో ఏమీ లేకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి అలా ఉండదు. ముఖ్యంగా నేను అమితంగా ఇష్టపడే గిరిజ మనసులో లేనిపోని అనుమానాలు రేకెత్తే ప్రమాదం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే తామిద్దరి మధ్య శాశ్వతమైన దూరం ఏర్పడే అవకాశం ఉంది. ఆ మాట అనుకోగానే నా గుండె జల్లుమంది. లేదు, రేపటితో ఈ విషయం అటో ఇటో తేల్చివేయాలి అనుకున్నాను. ఆత్మీయుల్ని కోల్పోకుండా చూసుకోవాలి. నేను లాన్లో నిలబడి బ్రష్ చేసుకుంటున్నాను. ఇంతలో మా పని మనిషి లీలమ్మగారు ఎవరో ఫోన్ చేశారయ్యా అంటూ సెల్ తెచ్చి ఇచ్చింది. అందుకొని హలో అన్నాను. మా మేనేజర్ గొంతు అది అసహనంగా ఉంది. ఏమయ్యా, ఏమిటి ఈ కారు డిజైన్ చేయటం? ఇదేమన్నా ఆటోనా, రిక్షానా? మనమేమన్నా 1960లో ఉన్నామా? డోర్ ఓపెన్ ఎడంవైపుకు ఉండేలా గీసావు. కారుకి హెడ్లైట్ ఒకటే ఉంది. ఉండే కొద్దీ సృజనాత్మకత పెరగాలి, కానీ అదేమిటి నువ్వు అధ్వానంగా తయారవుతున్నావు?
ముందు నువ్వు ఆఫీస్కి రా, వచ్చి దాన్ని సరిచెయ్యి, బుద్ధుండాలి. అతడి చివరి మాట అది. నేను సంజాయిషి ఇచ్చుకునే టైం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. అంత మాట నేను ఎప్పుడూ పడలేదు. నా మనసంతా చిరాగ్గా తయారైంది. స్కెచ్ గీసిన పేపర్స్ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం గుర్తుకు రాలేదు. ఈ మధ్య నాకు సరిగా నిద్ర పట్టడం లేదు. ఏదో తెలియని అసహనం వెంటాడుతోంది. దానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. ఆ అమ్మాయి అర్ధరాత్రి అపరాత్రి అంటూ లేకుండా ఫోన్ చేయటం, నేను చనిపోతానని బెదిరించటం. అది విన్న నాకు మనసంతా ఏదోలా అయిపోయి ఆ మూడుతోనే ఆఫీస్కు వెళ్ళి పనిలోకి దిగితే ఇదిగో ఇలాంటి ఫలితాలు వస్తాయి. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అన్నమాట. నేను పళ్ళు రుద్దుకోవడం పూర్తి చేసి గబగబా తయారై ఆఫీస్కి బయలుదేరబోతుండగా మరోసారి ఫోన్ వచ్చింది. ఈసారి మా డైరెక్టర్ గాని చేశారా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాను. నేను ఆడగొంతు అది. ఆ రాక్షసేనా అనుకుంటూ నేను అంటే ఎవరు అన్నాను చిరాగ్గా. నీ లవర్ని. ఆకాశం గురించి చెప్పాల్సి వస్తే బోనాంతరాలు దద్దరిల్లిపోయాయి అంటారు కదా, అలా అయిపోయింది నా పరిస్థితి. కోపం, చిరాకు, అసహనంతో నా కడుపు రగిలిపోయింది. ఏయ్ రాక్షసి, నీకు రెండో పని లేదా? నేనే దొరికానా నీకు? సిగ్గు శరం లాంటివి ఉండవా నీకు? నీ వలన అడ్డమైన విధవలతో మాటలు పడాల్సి వస్తుంది అంటుండగా మధ్యలో అడ్డుపడింది. అది కాదు అంటూ గొనిగింది. ఏది కాదు? చస్తావా? చావు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఉంటే నాకేంటి, పోతే నాకేంటి? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నీ మీద నాకు ప్రేమ కాదు కదా, కనీసం జాలి కూడా లేదు. ఇంకా 4 రోజుల్లో నేను మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ తర్వాత నీ చావు నువ్వు చావు. ఆవేశంగా చెప్పి ఆగాను. అవతల వెక్కిళ్ళు వినిపించాయి. అయినా పట్టించుకోలేదు. పోనీలే పాపం, చిన్నపిల్లవని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. అర్థం చేసుకుంటావని చెబుతూ వచ్చాను. పోను నీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి అని పెద్దగా అరిచాను. నా అరుపు నాకే వికృతంగా వినిపించింది. ఫోన్ పెట్టేశాను. ఏడుపు వినిపించింది. కానీ అదేమీ దూర్చుకోకుండా రెడీ అయి వచ్చి కారెక్కాను. కారులో వెళ్తుంటే ఏదో ఎగోని మనసంతా బాధగా అయిపోయింది. చిన్నపిల్ల మీద అంత కోపం ప్రదర్శించడం అవసరమా? మరోసారి ఓపిక చేసుకుని అర్థమయ్యేలా చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏం చేస్తుంది ఆ పిల్ల? ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందా? ఆ ఆలోచన రాగానే నా కారు సడన్గా ఆగిపోయింది. నా వెనుకనే వస్తున్న మరోవాడు నన్ను ఢీ కొట్టకుండా తప్పించి రాస్కెల్, బుద్ధి లేదు అని తిట్టుకుంటూ వెళ్ళాడు పక్క నుండి. నా మూడంతా పాడైపోయింది. ఆఫీస్కి వెళ్ళాలన్న కోరిక చచ్చిపోయింది. వెంటనే మేనేజర్ ఛాంబర్కి ఫోన్ చేసి సారీ సార్, ఈరోజు నేను రావట్లేదు అన్నాను. ఎందుకని? జ్వరంగా ఉంది. అబద్ధం చెప్పాను. రేపు మా మేనేజర్ గారు మరింత రెచ్చిపోతాడు అనుకుంటూ కార్ రివర్స్ చేసి ఇంటివైపు తిప్పాను. ఆ అమ్మాయి మళ్ళీ గుర్తుకు వచ్చింది. ముందుగానే సూసైడల్ టెండెన్సీ ఉన్న పిల్ల. ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళు అర్జెంటుగా ఆత్మహత్యనే మొదటి మార్గంగా ఎంచుకుంటారు. రెండో ఆల్టర్నేటివ్ వాళ్ళకి తోచదు. అలా అనుకోగానే సెల్ తీసి ఆ పిల్లకి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది కానీ ఎత్తలేదు. మళ్ళీ ప్రయత్నించినా అదే పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పిల్ల తాలూకా ఆలోచనలు మాత్రం కందిరీగల్లాగా నా చుట్టూనే తిరగసాగాయి. ఒకవేళ తను చచ్చిపోతలుచుకుంటే ఏం చేస్తుంది? మొదట ఏదన్నా విషం తీసుకుంటుందా? రెడీమేడ్గా అప్పటికప్పుడు ఇంట్లో విషం ఉండకపోవచ్చు. రెండోది గ్యాస్తో అంటించుకోవడం. ఒక రూమ్లో సింగిల్గా ఉంటే అది పాసిబుల్, కానీ హాస్టల్లో ఉంటే అవకాశం తక్కువ. ఇక మూడవది బ్లడ్లో నరాలు కట్ చేసుకోవడం. దీనికే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఆ పిల్లని పట్టుకోగలిగితే కాపాడవచ్చు, కానీ అడ్రస్ తెలియదు. ఎంత ప్రయత్నించినా తన పేరు కాదు కదా, తల్లిదండ్రుల పేర్లని సైతం చెప్పలేదు. కొద్ది రోజులు ఎవరూ లేరు, అనాథని అని చెప్పింది. ఒకసారి మాత్రం తల్లి ఉందని, తన ప్రేమ కన్ఫర్మ్ అయితేనే పేరు అడ్రస్ చెబుతానని భీష్మించింది. ఆ తర్వాత నాకే విసుగు అనిపించి అడగటం మానేశాను. ఇప్పుడు అదే సమస్య అయింది. కనీసం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా అడ్రస్ అడుగుతారో. తెలియదు అంటే ఆవిడ చనిపోతుందని నీకెలా తెలుసు? నీకు తనకి సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. దానికంటే వేరే మార్గం ట్రై చేయడం బెటర్. అలా ఆలోచిస్తూ ఉండగా తట్టింది. కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే కాల్ సెంటర్కి డయల్ చేశాను. అవతల ఎత్తాక చెప్పాను, నంబర్ 1 చెబుతాను, అడ్రస్ చెప్పగలరా? అర్జెంట్. చెప్పగలం, కానీ దేనికి అనేది సరైన రీజన్ చెప్పాలి. పనుంది, అది రీజన్ కాదు. ఈ నెంబర్ ఒక అమ్మాయిది. తను పెద్ద ప్రమాదంలో ఉంది.
ప్లీజ్ అర్జెంటుగా చెప్పండి. అవతల మాట్లాడుతున్నది కూడా ఒక అమ్మాయినే. ఏమనుకుందో ఏమో అడ్రస్ చెప్పింది. ప్రవల్లిక, చిల్డ్రన్స్ పార్క్ రోడ్, డోర్ నెంబర్ 327-3-849. నేను చకచక నంబర్ నోట్ చేసుకుని కదిలాను. కారు బీజేపీ ఆఫీస్ దాటింది. నా సెల్ రింగ్ అయింది. ఆ పిల్లేనా అనుకుంటూ ఉత్సాహంగా లిఫ్ట్ చేశాను. గిరిజ. ఏమిటి? నా గొంతు చిరాగ్గా ఉందో లేదో నాకే అర్థం కాలేదు. నిన్ను కలవాలి. ఎందుకు? తెలియకుండానే గొంతులో అసహనం దొర్లింది. ఎందుకో చెబితే గాని రావా? గిరిజ కంఠంలో నిష్ఠూరం. నేను నిజం చెప్పాల్సింది చెప్పలేదు. ఇంతకు ముందు ఆ అమ్మాయిని వదిలించుకోమని గిరిజ చెప్పి ఉంది. అలాంటిది ఇప్పుడు గనక ఆ విషయం చెబితే మరింత అనుమానపడే ప్రమాదం లేకపోలేదు. అందుకే విషయం దాచి అర్జెంటు పని మీద వెళ్తున్నాను. తిరిగి మరో అరగంటలో వస్తాను చెప్పాను. డ్యూటీకి వెళ్ళలేదా? లేదు, సెలవు పెట్టాను. మరి అయితే ఎవరిని కలవాలి? ఆ పిల్లనేనా? నాకు చివక్కుమంది. ఎందుకు అలా వంకరగా మాట్లాడతావు? నీ చేష్టలు అలాగే ఉన్నాయి కాబట్టి అంది. అంటే ఇప్పటికీ నన్ను కలిసి కానీ మాట్లాడి కానీ 3 రోజులైంది. అంత మాత్రం చేత నీ మీద ప్రేమ తగ్గినట్టా? కాదు, అటు మొగ్గినట్టు. ముందే పుండు, దాని మీద కారం పూస్తోంది గిరిజ. తెలియకుండానే నాకు కోపం వచ్చింది. షటప్, మతి ఉండే మాట్లాడుతున్నావా అన్నాను. ఆ మాటతో గిరిజ హర్ట్ అయినట్టుంది. బాగా గ్యాప్ తీసుకొని ఇది ఫైనల్ అన్నట్టుగా ఇప్పుడు కలుస్తున్నావా లేదా అది చెప్పు అంది. తను అలా మాట్లాడటంలో కూడా తప్పు లేదు కూడా. ఎందుకంటే తనతో మాట్లాడి ఇప్పటికి 3 రోజులు దాటింది. నేనే తగ్గి ఇంతకీ ఎక్కడున్నావు అన్నాను. ఐస్ క్రీమ్ పార్లర్, వెన్నెల. నేను ఇక క్వశ్చన్ చేయలేదు. కారుని వెనక్కి తిప్పాను. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అనుకుంటూ. గిరిజ కూడా సగటు స్త్రీలాగానే ప్రవర్తిస్తుంది. తను నన్ను బాగా అర్థం చేసుకుంది అనుకున్నాను. లేదని ఈ ఘటనే చెబుతుంది. తను నన్ను మామూలుగా అడిగి ఉంటే అసలు విషయం చెప్పేవాడిని. కానీ అడగటమే ఏదో మనసులో ఉంచుకొని అడిగింది. అందుకే నేను చెప్పలేకపోయాను. కారు పార్క్ చేసి వచ్చి పార్లర్లోకి వెళ్ళాను. ఎదురుగా 4వ వరుసలో ఒక మూల కూర్చుని ఉంది గిరిజ. నన్ను చూడగానే పలకరింపుగా నవ్వింది. నేను నవ్వానో లేదో నాకే తెలియదు. వెళ్ళి గిరిజ ఎదురుగా కూర్చున్నాను. ఆ అమ్మాయి గుర్తొచ్చింది. పాపం ఎలా ఉందో తను. ఎలాంటి అఘాయిత్యం చేయకుండా ఉంటే బాగుండు. అయినా నేనంతలా అరిచి ఉండకూడదేమో. ఎక్కడున్నారు అన్న గిరిజ మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. అదే ఏదో పరధ్యానంలో ఉన్నారు. ఆహా, ఏం లేదు అన్నాను. చెప్పడంలోనే ఏదో ఉందని తెలుస్తోంది అంది. చురుగ్గా చూశాను. ఎందుకలా మాట్లాడతావు? గిరిజ సర్దుకుంది. మాట్లాడకుండా ఎలా ఉండగలను చందు? నా సమక్షం కూడా నీకు సంతోషం ఇవ్వటం లేదు. అదే బాధగా ఉంది నాకు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి అనుభవం నాకు ఎదురు కాలేదు. ఆ అమ్మాయి పరిచయం అయిన దగ్గర నుండి నీ ప్రవర్తన మారిపోయింది అని ఆగి తిరిగి ఇప్పుడు కూడా దాని దగ్గరికి వెళ్తుంటే నేను పిలిచినట్టు ఉన్నాను. నా ఊహ కరెక్ట్ అయితే నువ్వు తప్పించుకోలేక మాత్రమే ఇక్కడికి వచ్చి ఉండాలి. లేదంటే అంత విసుగు నీ మొహంలో కనిపించదు బాధగా చెప్పింది. ఇక నేను దాచదలుచుకోలేదు. దానివల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. అవును, ఆ అమ్మాయిని కలవటానికి వెళ్తున్నాను అన్నాను. వెంటనే గిరిజ మొహంలో రంగులు మారాయి. కంటి నీరు తొణికిసలాడింది. నేను కంటిన్యూ చేస్తూ, అయితే నువ్వు ఊహించిన విధంగా మాత్రం కాదు. తను ఉదయం పూట ఫోన్ చేసేసరికి కోపం వచ్చి చెడామడా తిట్టేశాను. తను పెద్దగా ఏడుస్తూ కూలబడిపోయింది. ఆ డిప్రెషన్లో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందని అనుమానం వచ్చి తన అడ్రస్తో వెళ్ళబోతుంటే నువ్వు ఫోన్ చేశావు. చెప్పి ఆపాను. కనుక మనసు చంపుకొని వచ్చావు. గిరిజ రిటార్ట్ అది. అలా ఎందుకు అనుకుంటావు? కావాలంటే నువ్వురా, ఇద్దరం కలిసి వెళ్ళి ఆ పిల్లని సేవ్ చేసి వెనక్కి వచ్చేద్దాం. గిరిజ మరో మాట లేకుండా మీ ఇద్దరి మధ్యన నేనెందుకులేండి నిష్ఠూరంగా అంది. దాంతో నాకు మరింత చిరాకేసింది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాను. ఏం చేయాలో నాకంటే మీకే బాగా తెలుసు. మధ్యన నేను చెప్పడం దేనికి? నేను ముందే ఆఫీస్ వాళ్ళ మాటలతో మూడవుట్లో ఉన్నాను. మధ్యలో ఆ పిల్ల అది ఇంకా పెంచింది. ఇప్పుడు గిరిజ మరింత ఆజ్యం పోసింది. దాంతో కోపంగా ఎందుకలా దూరం పెట్టి మాట్లాడతావు అన్నాను. నేను ఒకరిని దూరం పెట్టే పొజిషన్లో ఉన్నట్లయితే నేనెందుకు అందరినీ ప్రాధేయపడతాను అంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గిరిజతో ఎంతసేపు మాట్లాడినా ప్రతిదీ డొంక తిరుగుడుగానే సమాధానం ఇస్తుంది. ఎందుకో ఈరోజు
తన మూడ్ కూడా బాగా లేనట్టుంది. ఉండే కొద్దీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి తప్ప తగ్గే సూచనలు మాత్రం లేవు. అలా ఆలోచించి, ఓకే గిరిజ, ఈరోజు నీ మూడ్ కూడా సరిగ్గా లేనట్టుంది. రేపు ఇద్దరం కలిసి ఒకచోట తీరిగ్గా మాట్లాడుకుందాం అని లేచి తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. చూడు గిరిజ, మరో 2 రోజుల్లో మనం పెళ్లి చేసుకోబోతున్నాం. బ్రహ్మరుద్రాదులొచ్చినా అది ఆగదు. పోతే నువ్వు అనుకుంటున్నట్టు ఆ పిల్ల విషయంలో నాది జాలి, సానుభూతి తప్ప నాకు మరి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం అని ఆప్యాయంగా చేతిని నొక్కి వచ్చి కారెక్కాను. అంత చెప్పినా గిరిజ ఇంకా మూడిగా ఉండడం కనిపించింది. గిరిజకి తర్వాత నచ్చ చెప్పుకోవచ్చు అన్న ధీమాతో నేను వచ్చేశాను. నేరుగా వచ్చి రియో రెస్టారెంట్లో కూర్చున్నాను. మనసంతా స్తబ్దుగా అయిపోయింది. ఏవో ఆలోచనలు. నేను ఆ అమ్మాయి అపాయంలో ఉంటుందని భయపడి కాపాడడానికి బయలుదేరాను. మధ్యలో గిరిజ ఫోన్ చేయడంతో అది మర్చిపోయి ఇటుగా వచ్చాను. అది ఎంత నిరర్థకమో వెళ్ళాక తెలిసింది. సాధించింది లేకపోగా మా ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరిగింది. ఈలోపు బాయ్ టీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. నేను ఆలోచనల నుండి బయటపడి టీ అందుకుంటుండగా సెల్ రింగ్ అయింది. గిరిజ దగ్గర నుండి అయితే బాగుండుననిపించింది. చూస్తే ఆమెది కాదు, అన్నోన్ నెంబర్ అది. ఎత్తి హలో అన్నాను. నేను ప్రవల్లికని. కాల్ సెంటర్ ద్వారా తెలుసుకున్న పేరది. తను ఫోన్ చేస్తుందంటే ఎలాంటి అఘాయిత్యం చేసుకోలేదు. నాకు కాస్త టెన్షన్ తగ్గింది. ఎలా ఉన్నావు అన్నాను. తను నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఇదే నా చివరి కాల్ అంది. తను ఏం చెప్పాలి అనుకుంటుందో నాకు మళ్ళీ అర్థం కాలేదు. ఆమె కొనసాగిస్తూ ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ చెబుతుంది. అవును, నా చివరి ఫోన్ కాల్ ఇది. ఇంకెప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టను. ఇన్ని రోజులు మీ ఆలోచనలతోనే గడిపాను. ప్రతి క్షణం మీ ఊహలతోనే బ్రతికాను. మీ ప్రేమని పొందాలని తప్పించాను. ఈరోజు ఉదయంతో అది అందని ఎండమావి అని నాకు అర్థమైంది. మీకు నా మీద జాలి తప్ప మరేదీ లేదని కూడా తెలుసుకున్నాను. ఇక ఈ లోకంలో నేను ఉండవలసిన పని లేదు. మంచో చెడో నాకైతే తెలియదు. ఈ లోకంలో ప్రేమని మించినది ఏదీ లేదని నా ఉద్దేశం. అదే నాకు దక్కలేదు. ఇక నేను బ్రతకటంలో అర్థం లేదు. నేను నిరత్తుడిని అయిపోయాను. వెంటనే తేరుకుంటూ, ఏయ్ ప్రవల్లిక, ఆగు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? కంగారుగా అడిగాను. తను నా మాటలు కూడా వినే పరిస్థితిలో లేదు. తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది. కాకపోతే నా బాధంతా మా అమ్మ గిరిజ గురించే. నేను లేకపోతే తను ఈ లోకంలో ఒంటరిదైపోతుంది. గిరిజ పేరు వినగానే నేను ఉలిక్కిపడ్డాను. గిరిజ? గిరిజ ఎవరు? నా గిరిజ? తను చెప్పే గిరిజ కొంపదీసి ఒకటి కాదు కదా? వెంటనే నేను అలర్ట్ అయ్యి, ఏయ్ ప్రవల్లిక, గిరిజ, గిరిజ ఎవరు అని పెద్దగా అరిచాను. అది ప్రయాసే అయింది. తను నా మాట దూర్చుకోకుండా, తను నన్ను ఎంతో కష్టపడి పెంచింది. నా మీదనే తన ప్రాణాలు నిలుపుకుంది. నేనేమో తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. తను ఇంకా ఏదో అంటూనే ఉంది. నేను వినటం లేదు, ఆలోచిస్తున్నాను. గిరిజ ఎవరో తెలిస్తే మ్యాటర్ చాలా ఈజీ అవుతుంది. కానీ తెలుసుకోవటం ఎలా? ఈ పిల్ల తీరు చూస్తే ఏదో ఆత్మహత్యా ప్రయత్నమే తలపెట్టినట్టు ఉంది. ఇంతకీ తను ఎక్కడ ఉంది? ఆపటం ఎలా? అప్పుడు తట్టింది నాకు. వెంటనే నేను అనుకున్నది అమలు చేశాను. ప్రవల్లిక, ఒక్క నిమిషం ఆగు అని పెద్దగా అన్నాను. తను వినలేదు. ప్రవల్లిక, నిన్నే. ప్రవల్లిక, ఐ లవ్ యూ. ప్రవల్లిక, ఐ లవ్ యూ అని ఎంత పెద్దగా అరిచానంటే రెస్టారెంట్లో ఉన్నవాళ్లే కాదు, బయట వెళ్తున్న వాళ్ళు కూడా ఒక్క నిమిషం ఆగి చూశారు. అదే సమయంలో నా మాటలు ప్రవల్లిక కర్ణపుటాలని తాకినట్టు ఉన్నాయి. వెంటనే తను చెబుతున్నది ఆపివేసి, ఏమిటి అంది. చెప్పాగా, ఐ లవ్ యూ. నిజమా? కొద్దిగా అనుమానం తొంగి చూసింది. అవును, ఎగ్జాక్ట్లీ, నన్ను నమ్ము. నమ్మినట్టు ఉంది. ఎక్కడ మీరు అంది. ఇంతకీ నువ్వెక్కడా? నా కాలేజీ పిట్టగోడ మీద, 3rd ఫ్లోర్. నేను బిత్తరపోయి అక్కడెందుకున్నావు అన్నాను. దూకడానికి ఎక్కాను. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అందరూ నన్ను బెదిరించేవాళ్లే. ఒకరు చెప్పింది వినరు, మరొకరు విన్నా అర్థం చేసుకోరు. ఇద్దరి మధ్యన నేను అడకత్తెరలో పోకచెక్కలా మారాను. రెస్టారెంట్లోని వాళ్ళు అందరూ నన్నే ఆసక్తిగా గమనించడం చూసి బయటికి వచ్చి నిలబడ్డాను. కిందకి దిగావా అంటే, దిగుతున్నాను సంతోషంగా చెప్పింది ప్రవల్లిక. త్వరగా పార్కుకి వచ్చేయి.
ఏ పార్కు? చెప్పాను. వెంటనే వస్తున్నా పెట్టేసింది. నేను పార్కుకి వెళ్ళేసరికి ప్రవల్లిక వచ్చేసి ఉంది. ముఖం వెలిగిపోతోంది. ఆమె వేగానికి ఆశ్చర్యపోయాను. ఇద్దరం వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చున్నాం. పార్కులో అట్టే జనం లేరు. 1-2 జంటలు ప్రేమలో మునిగి తేలుతున్నాయి. దూరంగా ఒక ఆవిడ మోకాళ్ల మధ్య తలదూర్చి దీనంగా కూర్చుని ఉంది. చిన్నపిల్లలిద్దరూ పార్క్ అంతా తిరిగి ఆడుకుంటున్నారు. చెట్ల ఆకుల సందుల్లోంచి సూర్యుడి వెచ్చటి కిరణాలు మమ్మల్ని తడుపుతున్నాయి. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఒక్క నేను తప్ప. గిరిజ గుర్తుకు వచ్చి బాధేసింది. తను నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంది. తను నా ప్లేస్లో ఉన్నా ఇలాగే ప్రవర్తించేది. ఎందుకంటే మన కళ్ళ ముందు ప్రాణం పోతుంటే చూసి ఎవరూ నిర్లక్ష్యం చేయరు. ప్రవల్లిక నాకు బాగా దగ్గరికి జరిగి కూర్చుంది. చిరాకు వేసింది, కానీ వారించలేదు. తొలిగా తనే అంది, చెప్పండి. మేడం మీదకి ఎక్కడం దేనికి? చావటానికా? అడిగాను. తను జవాబు చెప్పలేదు. చేతి వేళ్లు చూసుకుంటూ కూర్చుంది. మళ్ళీ నేనే, ఒకవేళ నేను ఫోన్ చేయటం ఆలస్యం అయి ఉంటే దూకేసేదానివా? అడిగాను. తను తల ఊపింది. నాకు లాగిపెట్టి కొట్టాలన్న కోరిక కలిగింది. అయినా సర్దుకున్నాను. ఏ కాలేజ్ నువ్వు చదివేది? అన్నాను. చెప్పింది. ఎంతమంది పిల్లలు మీ తల్లిదండ్రులకి? నేను ఒక్కతినే. మీ నాన్న పేరు? లేరు, పోయారు. మీ అమ్మగారు? జాబ్ చేస్తుంది. పేరేమిటి? గిరిజా కుమారి. నేను నిటారుగా అయ్యాను. ఇందాక ప్రవల్లిక మాటల్లో గిరిజ పేరు విని నాకు కాస్త అనుమానం వచ్చింది. ఆ తర్వాత మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఆ పేరు వినబడగానే వెంటనే అలర్ట్ అయ్యి, ఇంటి పేరు చెప్పు అన్నాను. సిహెచ్ గిరిజా కుమారి. నేను ఆతృతగా, తెలుగులో పూర్తి పేరు చెప్పు అన్నాను. చెరుకూరి గిరిజ. నాలో టెన్షన్ పెరిగిపోతుంది. ఎక్కడ పనిచేస్తుంది? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది? అడిగాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మీ నాన్నగారి పేరు? ఊపిరి బిగబట్టాను. ప్రసాద్. ఆయన పోయాకనే జాబ్ మా అమ్మగారికి వచ్చింది. నిస్సత్తుగా కూలబడిపోయాను. ఏమైంది? అడిగింది ప్రవల్లిక. నేను సమాధానం ఇవ్వలేదు. ఆనంద దుఃఖాల మధ్య ఉక్కిరి బిక్కిరి అయ్యాను. హృదయంలో ఆనందహేళ. గజిబిజిగా అల్లుకుపోయిన చిక్కుముడి దానికదే విడిపోయింది. గిరిజ గుర్తుకు వచ్చింది. వెంటనే సెల్ తీసి తనకి కాల్ చేశాను. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇదేమీ అర్థం కాని ప్రవల్లిక, ఏమైంది, ఎందుకలా అయిపోయారు అని అడుగుతోంది. రకరకాల ఆలోచనల మధ్య తన మాటలు నేను వినలేదు. ఇన్నాళ్ల పరిచయంలో గిరిజని నేనేనాడు నీ కూతురి పేరేమిటి అని అడగలేదు. ఆ సందర్భము రాలేదు. 1-2 సార్లు నీ కూతుర్ని పరిచయం చేయమని అడిగాను. కానీ ఏవో కారణాల రీత్యా అది సాధ్యపడలేదు. గిరిజ కూడా ఆ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నదేమో. కానీ ఈ రెండింటిలో ఏది జరిగినా సమస్య ఇంత దూరం రాకపోను. నిజంగానే విధి చాలా చిత్రమైనది. అందరం కలిసి పక్కపక్కనే తిరుగుతూ అపరిచితుల్లా మిగిలిపోవడం. ఈలోపు ప్రవల్లిక నన్ను కుదిపి, ఏంటి ఈలోపు మనసు మార్చుకున్నారా అని అడిగింది. నేను మౌనంగా పైకి లేచి, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయట కారు వద్దకు వచ్చాను. కారు డాష్బోర్డ్లో వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుని తిరిగి లోపలికి వచ్చాను. చేతిలోని కార్డ్స్ని ఆమె మీదకి విసిరి, తీసి చూడు అన్నాను గదిమి. తను ఆశ్చర్యం దాచుకుంటూ కార్డు ఓపెన్ చేసి స్తంభించిపోయింది. నోట మాట సైతం ఆగిపోయింది. మిడిగుడ్లు పెట్టి కార్డు వైపే చూస్తూ కళ్ళ నిండా నీరు పెట్టుకుంది. ప్రవల్లిక షాక్ని నేను ముందే ఊహించాను. కానీ మరీ అంతలా విచలిత అనుకోలేదు. తన మీద జాలేసింది. పక్కనే కూర్చుంటూ తల మీద చెయ్యి వేసి ప్రవల్లిక అని మార్ధవంగా పిలిచాను. కన్నీటితో తల ఎత్తి, మమ్మీ చేసుకోబోయేది మిమ్మల్నా? విస్తుపోయి అడిగింది. అవును, నీ తండ్రి స్థానంలోకి రాబోతోంది నేనే. ఆ మాటతోటే తను అమాంతం నా ఒడిలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటి తర్వాత నేను ఓదార్చి, ఏడవకు, లెగు అన్నాను. తను పైకి లేస్తూనే, ఇన్నాళ్ళు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? కోపంగా అడిగింది. ఈసారి నేను విస్తుపోయి, ఏ విషయం అన్నాను. మీ పెళ్లి విషయం. నువ్వే తన కూతురు అని నాకు తెలియదుగా? తను క్షణం ఆగి, అయినా అమ్మ కూడా ఈ విషయం చెప్పలేదు. పైకి అని మళ్ళీ, ఇంతకీ మన విషయం మమ్మీకి తెలుసా అంది. కొంతవరకు తెలుసు, కానీ పర్టికులర్గా నువ్వని మాత్రం తెలియదు.
ప్రవల్లిక గుండెల మీద చెయ్యి వేసుకుని తనలో తనే థ్యాంక్ గాడ్, ఈ విషయం అమ్మకి తెలిస్తే తను బ్రతికేది కాదు భయంగా అనుకుంది. తిరిగి కళ్ళు తుడుచుకుంటూ జరిగిందేదో జరిగింది, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి రోషంగా అంది. నాకు నవ్వు వచ్చింది. సరే చెయ్యనులే అన్నాను. కలుసుకోవటం కూడా రద్దు. సరే సరే నవ్వాను. అయినా ప్రవల్లిక అంత త్వరగా మారుతుందని నేను ఊహించలేదు. నానా యాగి చేస్తుందని అనుకున్నాను. అలాంటిదేమీ లేకపోగా గిరిజకి సపోర్టుగా మాట్లాడేసరికి నాకు సంతోషం వేసింది. వెంటనే తనని ఉద్దేశించి, వల్లి మనం త్వరగా వెళ్ళి మీ అమ్మగారిని కలిసి అసలు విషయం చెబుదాం పదా అన్నాను. ప్రవల్లిక రెట్టించిన ఉత్సాహంతో పైకి లేచి హా పదండి పదండి అంది. ఇద్దరం కలిసి కారు ఎక్కాం. అది ఆఫీస్ వైపు సాగింది. గిరిజ చెప్పిన కథ. చందుని కలిసి 3 రోజులైంది. 1కి 2 సార్లు ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. 4వ రోజు ఫోన్ చేస్తే వచ్చి వెన్నెల ఐస్ క్రీం పార్లర్లో కలిశాడు. మనిషి బాగా మూడీగా టెన్షన్తో ఉన్నాడు. ఏమిటి అని అడిగితే ఇంతకు మునుపు పరిచయం అయిన అమ్మాయి గురించి చెప్పాడు. తను ఏదో ప్రమాదంలో ఉందని వెళ్ళి కాపాడాలని ఇలా ఏదేదో చెప్పాడు. నేను నమ్మలేదు. బాగా నిష్ఠూరంగా మాట్లాడాను. దాంతో తను కూడా హట్ అయ్యి తిరిగి మళ్ళీ కలుస్తాను, త్వరలోనే మన పెళ్ళి అంటూ వెళ్ళిపోయాడు. అదంతా అతడు మూడీగా చెప్పినట్లు అనిపించింది కానీ గుండె లోతుల్లోంచి వచ్చినట్లు లేదు. నా మీద అతడు ప్రదర్శించిన విసుగు, నిరాసక్తత చూస్తే కావాలని నన్ను దూరం పెడుతున్నట్టు అర్థమైంది. మనసంతా ఏదో దిగులు. ప్రేమ రావటానికి దారి ఒకటే, కానీ అది వెళ్ళటానికి మాత్రం చాలా దారులు ఉంటాయి. అలా ఏదో ఒక దారిలో అతని ప్రేమ నా నుండి జారిపోయి ఆ అమ్మాయిని చేరిపోతుందని నాకు అర్థమైంది. అలా అనుకోవటానికి కారణం ఉంది. జాలి అనే పునాది మీద కట్టిన ప్రేమ అనే ఇల్లు నాది. కదలటం ప్రారంభిస్తే కూలిపోవటానికి ఎక్కువ కాలం పట్టదు. అది ఆ అమ్మాయి రూపంలో వచ్చింది. చందు అనే రాయిని కదిపింది. ఇప్పుడు మొత్తం కూలిపోతుంది. దానికి ఎవరి రీజన్స్ వారికున్నాయి. ఎంత కాదనుకున్నా నేను పెళ్ళయ్యి మొగుడు పోయి ఒక పిల్లకి తల్లిని కూడా అయిన అమ్మాయిని. ఈ కారణాలు చాలు కదా పునాది కదలటానికి. ఆ మాట అనుకోగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుఖానికైనా దుఃఖానికైనా మొదట స్పందించేది హృదయమే. ఎంత ఆపుకున్నా కన్నీరాగలేదు. మళ్ళీ ఏకాంత సానువుల్లోకి నా జీవితం జారిపోతున్నట్లు అనిపించింది. అక్కడ మళ్ళీ మామూలే, నాకంటూ ఏమీ ఉండవు. నవ్వు ఎండిపోతుంది, సంతోషాలు ఆవిరైపోతాయి. అయినా ఎక్కడో ఏదో చిన్న ఆశ. చంద్రం చెప్పింది నిజం ఎందుకు కాకూడదు? ఆ ఆలోచన వచ్చిన వెంటనే కన్నీరు తుడుచుకొని గబగబా బయటికి వచ్చి ఆటో ఎక్కి చెప్పాను, త్వరగా ఆ కారు వెనకాలే వెళ్ళు. చంద్రం కారు రియో రెస్టారెంట్ ముందు ఆగింది. కారుని పక్కన పార్క్ చేసి లోనికి వెళ్ళాడు. నేను కూడా ఆటో దిగేసి మరో ద్వారం గుండా రెస్టారెంట్లోకి వెళ్ళాను. చంద్రు కూర్చున్న టేబుల్కి 5-6 వరుసల వెనకాల పేపర్ని ముఖానికి అడ్డం పెట్టి కూర్చున్నాను. చంద్రం అటు తిరిగి ఉన్నాడు కాబట్టి నేను అతడికి కనిపించే ఆస్కారం లేదు. బాయ్ టీ తెచ్చి పెట్టి వెళ్ళాడు. నేను చంద్రాన్ని చాటుగా గమనిస్తూ టీ తాగసాగాను. ఇంతలో చంద్రం సెల్ రింగ్ అయింది. అతడు లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటు ఏమన్నారో తెలియదు. అతడు మాత్రం సంతోషంగా మొహం పెట్టి ఎలా ఉన్నావు అన్నాడు. అవతల వాయిస్ ఏమన్నారో చంద్రం వాయిస్ ఏమిటి అన్నాడు. ఆ తర్వాత అతడు ఆందోళనగా ఏయ్ ఆగు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వరుసగా ప్రశ్నలు గుప్పించాడు. నాకు అర్థమైంది అవతల మాట్లాడుతోంది ఒక అమ్మాయి అని. ఆమెదో బెదిరిస్తుంటే ఇతడు బ్రతిమాలుతున్నాడు. నేను మరింత శ్రద్ధగా వినసాగాను. ఇంతలో రెస్టారెంట్ వాళ్ళు ఆడియో మ్యూజిక్ హోమ్ థియేటర్ని ఆన్ చేశారు. హోపర్స్ చేసే శబ్దంలో నాకు కొన్ని మాటలు సరిగ్గా వినిపించలేదు. అయినా చెవులు రిక్కించి వినసాగాను. అవతలి వాయిస్ ఏమందో చంద్రం వాయిస్ కా జా ఎవరు, ఏయ్ లీ కా అలా వినిపించాయి నాకు. ఈసారి మళ్ళీ చంద్రమే కాస్త గొంతు పెంచి అన్నాడు, ఐ లవ్ యూ. నేను స్తంభించిపోయాను. పైకి సర్దుకొని వినసాగాను. ఈసారి చంద్రం గది గోడలు కదిలేలా అరిచాడు, ఐ లవ్ యూ. ఇక నేను వినలేదు. వినాల్సిన అవసరం కూడా లేదనిపించింది. వరదలో కొట్టుకుపోతున్న నా చివరి ఆధారం కూడా తెగిపోయింది. ఒకే ఈకలు గల పక్షులు ఒకే గూటికి చేరినట్టు చంద్రం ఆ అమ్మాయి ఒకటైపోయారు. చంద్రం ఒట్టేసి చెప్పిన మాటలు కూడా గాలి కబుర్లని తేలిపోయాయి.
అసలు నువ్వెందుకు నన్ను ఇలా నమ్మించి మోసం చేశావు అని చంద్రాన్ని నిలదీయటం కూడా అవసరం లేదేమో. ఎందుకంటే అతడి రీజన్ అతడికి ఉంది. ఏ వాదన లేనిది నాకు మాత్రమే. త్యాగం చేయడం, మోసపోవటం ఇవన్నీ ఆడదానికి మాత్రమే వర్తిస్తాయి. మగవాడికి అవి బరువైన పదాలు. నేను గుండె నిండా బరువు నింపుకొని పైకి లేచాను. చంద్రం ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. హా, నిజం, ఇలా రా. సరే, నువ్వెక్కడా? అక్కడెందుకు? కిందికి దిగు. త్వరగా పార్కుకి వచ్చేయి. గాంధీ పార్క్. నేను వినలేదు. బయటకు వచ్చేశాను. తల వంచుకొని నడవటం ప్రారంభించాను. గుండెల నిండా స్తబ్దత, మనసు నిండా ఆవేదన. ఆటోవాడు ఆగి వస్తారా అమ్మగారు అని అడిగి సమాధానం రాకపోయేసరికి వెళ్ళిపోయాడు. చదరంగం ఆడాలంటే ఎప్పుడైనా మన పక్కన సమవుజ్జి ఉండాలి. రాజుతో ఆడకూడదు, అది ప్రమాదం. ఇది అంతే. ప్రేమ అనే చదరంగం ఆట నాకు మించిన వాడితో ఆడాను, ఓడిపోయాను. దారాన్ని రెండు వైపులా పట్టుకొని లాగితే ఒక్కొక్క పుష్పము కింద పడ్డట్టు నా ఊహల్లో నిర్మించుకున్న అందమైన సౌధం తాలూకా ఇటుకలు క్రిందికి జారిపోయాయి. ఆలోచిస్తూనే గాంధీ బొమ్మ సెంటర్ దాకా వచ్చాను. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఎవరైనా ఆత్మీయులతో బాధని పంచుకోవాలనిపించింది. కామాక్షి గుర్తుకు వచ్చింది. ఆటో ఎక్కి నేరుగా ఆఫీస్కి వెళ్ళాను. తన సీట్లో కామాక్షి లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పక్క వాళ్ళని అడిగితే తెలియదన్నారు. విసుగేసి మరో 4 రోజులు సెలవులని పొడిగించాలన్న ఉద్దేశంతో నేరుగా మా మేనేజర్ని కలిశాను. చూడగానే ఏమిటి అన్నట్లు కళ్ళెగిరేశాడు. మరో 4 రోజులు సెలవు కావాలి అన్నాను. దేనికి? నోట్లోని పాన్ని యాస్ట్రీలో ఉమ్మి అడిగాడు. కామాక్షిని కలవాలి, ఇంటికి వెళ్ళి అన్నాను నేను. వాడు తన గారపళ్ళు బయట పెట్టి నవ్వాడు. ఇంకెక్కడ కామాక్షి, జైల్లో ఊచలు లెక్క పెడుతోంది సర్కాస్టిక్గా అన్నాడు. నాకు మొదట అర్థం కాక ఏంటి అన్నాను. తమరు విన్నది కరెక్టే, ప్రస్తుతం జైల్లో ఉంది. నాకు కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. జైలేమిటి అన్నాను మళ్ళీ. మొగుణ్ణి చంపితే పెట్టరా జైల్లో? నా కళ్ళు గిర్రున తిరిగాయి. పడబోతూ కుర్చీ ఆసరాగా నిలదొక్కున్నాను. వణుకుతున్న చేతివేళ్లని అదుపులో ఉంచుకుంటూ ఎలా జరిగింది అన్నాను. ఎలా జరగటం ఏమిటి నా బొంద? వాడు ఫుల్లుగా తాగేసి ఏదో వాగేసి ఉంటాడు. దీనికి ఫుల్లుగా కోపం వచ్చి ఉంటుంది. ఏ రోకలతోనో తల బద్దలు కొట్టి ఉంటుంది. వాడు గుటుక్కుమన్నాడు. చెప్పి మళ్ళీ నవ్వాడు. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎందుకు కొట్టిందట అన్నాను. అలాంటి దానికి పెద్ద కారణాలు కావాలేంటి? దానికి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉండి ఉంటుంది. అది మొగుడికి నచ్చలేదు, దట్స్ ఆల్. గాండ్రించి వాడి మొహాన ఉమ్మాలన్న కోరికని అణుచుకోవడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. ఒక మనిషి పీకల్లోతు కష్టాల్లో ఉంటే వీడికొచ్చిన ఆనందం ఏమిటో నాకు అర్థం కాలేదు. వాడికేసి అసహ్యంగా చూసి ఒక మాట అన్నాను. సార్, మీరు వివేకానందుడి రచనలు చదవండి. దేనికి? అకారణ ద్వేషం అనే మీ రోగం కుదురుతుంది. వాడి ముఖం పాలిపోయింది. ఎలా బయటికి వచ్చానో నాకే తెలియదు. ఆటో ఎక్కి చెప్పాను. పోలీస్ స్టేషన్కి పోని త్వరగా అన్నాను. ఆటో కదిలింది. నేను 2-3 రోజులు వరుసగా సెలవు పెట్టడంతో తన విషయాలేవీ నా దాకా రాలేదు. అయినా కామాక్షి భర్తని చంపటం ఏంటి? అంత పనికి ఎందుకు సాహసించినట్లు? అయినా ఒక మనిషిని చంపేటంత కోపం దానికెందుకు వచ్చింది? ఏదైనా కానీ అది అంతకు తెగించింది అంటే దాని వెనక బలమైన కారణం ఏదో ఉండాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృతతో వెళ్ళి దాన్ని కలిశాను. 2 రోజులకే అది బాగా తగ్గిపోయి అస్థిపంజరంలా కనిపించింది. కళ్ళ కింద నల్లటి వలయాలు కట్టాయి. నన్ను చూడగానే వేదాంతిలా నవ్వింది. జైలు ఊచల్లో నుండి దాని చెయ్యి పట్టుకున్నాను. ఆ మాత్రం స్పర్శకే అది కదిలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. దాని పరిస్థితి చూసి నాకు దుఃఖం ఆగలేదు. కాసేపటి తర్వాత కన్నీరు తుడుచుకుంటూ ఎలా జరిగిందే అన్నాను. అది పెద్దగా నాంచకుండా విషయం చెప్పింది. మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదంటారు. కానీ నేను వెళ్ళిన ప్రతి చోట మనసే లేకపోవడం నా దురదృష్టం. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దిగమింగి విసిగిపోయి ఉన్న తరుణంలో ఇతడి సంబంధం వచ్చింది. అప్పటికీ నేను వద్దనే అన్నాను. అమ్మా నాన్నల బలవంతం మీద ఒప్పుకోవలసి వచ్చింది. మనిషి కూడా మంచివాళ్లాగానే కనిపించాడు. పెళ్లి సింపుల్గా గుడిలో జరిగింది. అయితే వాడు మొదట చూపిన మంచితనం కొద్ది రోజులు మాత్రమే వాడితో ఉండగలిగింది.
ఆ తర్వాత అనతి కాలంలోనే వాడి నిజరూపం బయటపెట్టాడు. వాడికి విపరీతమైన తాగుడు అలవాటు ఉండేది. నిజం చెప్పే అలవాటు మాత్రం లేదు. చిత్రం ఏమిటంటే దురదృష్టం ఎప్పుడూ నా పక్కనే భర్తలాగా ఉంటుంది. అదృష్టం విటుడిలా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. అప్పటి వరకు బుద్ధిమంతుడిలా మెలిగిన వాడు హఠాత్తుగా ఒకరోజు తాగేసి వచ్చాడు. నేను షాక్ అయ్యి, ఏమిటండి మీకు తాగుడు అలవాటుందా నివ్వరపోయి అడిగాను. అతడు సమాధానం చెప్పకుండా బోరున ఏడ్చాడు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదంటారు. అయినా నేను విశ్వసించి మంచిగా అడిగాను, ఏమైంది మీకు? ఆ అప్పుల వాళ్ళతో వేగలేకపోతున్నాను. నీకు తెలుసుగా డబ్బు విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటానో అన్నాడు. ఎంత అడిగాను. చెప్పాడు. తక్షణమే డబ్బిచ్చి వెంటనే అప్పులు తీర్చివేయండి. ఇంకెప్పుడు చేయకండి. దాన్ని సాకు చూపి తాగకండి అన్నాను. అతడు సంతోషంగా తల ఊపి డబ్బుతో వెళ్ళి తిరిగి సాయంత్రానికి తాగేసి తూలుతూ వచ్చాడు. అప్పటికే నేను అనుభవాలతో పండిపోయి ఉన్నాను గనుక అతడితో వాదనకి దిగలేదు. నా మంచం మీదకి రానివ్వలేదు. మనిషి చేసే ప్రతి మోసంలోనూ ధనం పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అతడికి అడిషనల్గా మరో అలవాటు కూడా ఉంది, అమ్మాయిల పిచ్చి. ఏకంగా ఒకరోజు ఒక పిల్లని ఇంటికి తీసుకొని వచ్చాడు. నిశ్శబ్దం క్యాన్వాస్ మీద గీచిన స్తబ్దత ఎడారి నేను. నాకు మౌనం అలవాటేగా, ఇప్పుడు అదే చేశాను. అతడిని నిలదీయలేదు, వాదన లేదు. ఆ రోజుకి మా బెడ్రూమ్ వాళ్ళదయింది. వరండా నాకు మిగిలింది. నా ఉనికి ఒంటరిదై కన్నీరు మాత్రమే తోడైంది. దేవుడు ఇచ్చిన తీర్పు నా జీవితం. లేకుంటే ముగ్గురు భర్తల్ని మార్చినా నా జీవిత గమనం మారలేదంటే ఏమనుకోవాలి? నా తలరాత అనుకోవడం తప్ప. నా దురదృష్టం ఏమిటంటే నాకెప్పుడూ మంచి భర్త దొరకలేదు. ఉన్నది మంచి తల్లిదండ్రులు కారు. క్షమించండి. వాళ్ళకి జరిగింది చెప్పాను. దానికి వాళ్ళు ఇచ్చిన కితాబు ఏమిటంటే, ఈ ప్రపంచంలో నీ భర్త మాత్రమే చెడ్డవాడు కాడు. ఇప్పటికే 2 మొగుళ్ళని మార్చావు. ఇక నీనా బుద్ధి తెచ్చుకొని సంసారాన్ని నిలబెట్టుకో. అనుభవం మనిషికి చాలా నేర్పుతుంది. నాకు సర్దుకొని పోవటంతో పాటు ఓర్పుని నేర్పింది. అందుకే మారు మాట్లాడకుండా తల వంచుకొని వచ్చేశాను. అమృతం తాగిన వాళ్ళు దేవుళ్ళు, విషం మింగిన వాళ్ళు రాక్షసులు అయినట్టు తాగిన రోజు నా భర్త ఒక రాక్షసుడే. చిన్న విషయాలకే గిల్లి కజ్జాలకి దిగేవాడు. ఓర్వలేక ఎదురు తిరిగితే నా ఒళ్ళు హూనమయ్యేది. పురుషులతో పాటు దేవుడు కూడా స్త్రీకి అన్యాయమే చేశాడు. ఆర్థికంగా కాకపోవచ్చు కానీ శారీరకంగా బలహీనులం. ఎంత ఎదిరించాలి అని మనసులో ఉన్నా నా బలం వాడి ముందు చాలేది కాదు. ఆ రోజుకి వేడి నీటి కాపడం నేనే పెట్టుకోవలసి వచ్చేది. వీపు మీద దెబ్బలు మాత్రం చేతికి అందేవి కావు. ఎందుకు వాడిని భరించటం అని నువ్వు అడగవచ్చు గిరిజా. కానీ ఎలా గిరిజా? ఇప్పటికే 2 మొగుళ్ళని వదిలేసి చులకనైపోయాను. ఇది అలాగే జరిగితే నా జీవితం మరీ అధ్వానం అయిపోతుందని భయం. మరొక పక్క ఎప్పటికైనా మారకపోతాడా అన్న చిన్న ఆశ. దానితో తెంచుకోలేక వర్షం కోసం ఆకాశం కేసి చూసే రైతులా వాడి మార్పు కోసం చూస్తూనే గడిపాను. వాడు మారింది లేదో. కాస్త తెలివిగల వాళ్ళు మనువులయ్యారు. నక్కజిత్తులు వంట పట్టించుకున్న వాళ్ళు జమీందారీలయ్యారు. శారీరక దారుఢ్యం ఉన్నవాళ్ళు సైనికులయ్యారు. ఇవేవీ లేని వాళ్ళు మాత్రం కడజాతి వాళ్ళుగా మిగిలిపోయారు. ఊరికి దూరంగా విసిరివేయబడ్డారు. ఇది చరిత్ర. కాకపోతే బలము, తెలివి, కన్నింగ్నెస్ ఉన్నవాళ్ళు స్త్రీ జాతికి భర్తలుగా మారి జాతి మొత్తాన్ని తమ గుప్పెట్లో అణిచిపెట్టారు. ఎదిరించి మాట్లాడితే బరి తెగించింది అంటారు. సరే, భర్త చేసిన తప్పే మనం చేసి మరొకరితో పడుకుంటే కులట అంటారు. వాడిని మాత్రం మగమహారాజు కింద జమ కడతారు. ఎందుకు ఈ వ్యత్యాసం? ఎందుకంటే శాస్త్రాలు, పురాణాలు, సాంప్రదాయాలు ఇవన్నీ మగవాడి చేతుల్లోనే రూపుదిద్దుకున్నాయి. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. నా భర్తేమీ అందుకు అతీతుడు కాడు. ఆ ముందు రోజు రాత్రి నేను మామూలు కంటే కాస్త ఎక్కువ దెబ్బలు తిన్నాను. తనువు సహకరించకపోయినా ఈ నరకం నుండి బయటపడాలి కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని డ్యూటీకి వెళ్ళాను. నువ్వు కూడా సెలవులో ఉన్నావు. మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసి ఓపిక లేక హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికి తిరిగి వచ్చాను. తలుపు కూడా వేసిలేదు. మగతగా నడుచుకుంటూ నా బెడ్రూంలోకి వెళ్ళాను. ఎదురుగా ఒక జుగుప్సాకరమైన దృశ్యం. పాపం పసిపిల్ల పెద్ద మనిషి అయ్యి ఒక వసంతం కూడా నిండలేదనుకుంటా. పోలియో వచ్చి ఒక కాలు చచ్చుబడి ఉంది. దాని తల్లికేదో సుస్థిగా ఉండి దీన్ని పనిలోకి పంపింది.
మా బెడ్రూమ్ మంచం మీద ఆ పిల్ల కింద వీడు పైన ఉన్నాడు. పక్క బట్టలన్నీ రక్తసిక్తమై ఉన్నాయి. అది పులినోట చిక్కిన జింక పిల్లలా పెనుగులాడుతోంది. వీడు మరింత కర్కశంగా దాని మీద పడుతున్నాడు. ఆ దృశ్యాన్ని ఏ పదాలతో వర్ణించను గిరిజా. వాడిని ఎంత పెద్ద బూతులతో తిట్టాలి? తిట్టినా వాడి పరంగా అది తప్పెలా అవుతుంది? రేయ్ కొజ్జానా కొడక వదలరా అని గది కంపించిపోయేలా అరిచాను. సహజంగా అంత పెద్ద తప్పు చేస్తున్నవాడు భయపడాలి, లేదా కనీసం సిగ్గుపడాలి. అవి రెండూ వాడు చేయలేదు. తలెత్తి నువ్వెలాగూ నన్ను సుఖపెట్టావు, ఇక నన్ను ఏం చేయమంటావు? దానికి ఒక లాజిక్ తగిలించి అన్నాడు. కటకటమని శబ్దిస్తూ నా నరాలు బిగుసుకున్నాయి. అయినా అప్పటికీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని వెళ్ళి బలవంతాన వేరు చేయడానికి ప్రయత్నించాను. పోవే అని ఒక తోపు తోశాడు. నేను అసలే బలహీనంగా ఉండడం చేత నిలదొక్కుకోలేక వెళ్ళి అంత దూరంలో పడ్డాను. తల గోడకి తగిలి కళ్ళు బైర్లు కమ్మాయి. తడుముకుంటూ లేస్తుండగా బరువైన వస్తువు ఒకటి చేతికి తగిలింది. బిగించి పట్టుకున్నాను. పైకి లేచాను. అర్జునుడికి విలు సాధనలో పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు నాకు మసగ్గా వాడి తల కనిపించింది. ఒకటే వేటు వేశాను. తల రెండుగా చీలింది. రక్తం జివ్వున ఎగిసింది. వాడి అంకం ముగిసిపోయింది. ఆవేశంగా చెప్పి ఆగింది కామాక్షి. అసంకల్పితంగా నా చెయ్యి కామాక్షి చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. చాలాసేపటి వరకు మాట పెగల్లేదు. నిర్వీర్యంగా దానికేసి చూస్తూ ఉండిపోయాను. ఎప్పటికో తేరుకొని అమ్మా నాన్నలు రాలేదా అన్నాను. అది విరాగినిలా నవ్వి అంది. తల్లిదండ్రులంటే జీవితకాలం భరోసా అవ్వాలి బిడ్డలకి, లేదా కనీస బాధ్యతతో చేరదీయాలి. అవేవి నాకు దక్కకపోవటం నా దురదృష్టం. ఒక భార్య మనస్సు గాయపడితే భర్తకి, లేదంటే కన్నవాళ్ళకి చెప్పుకుంటుంది. వాళ్లే సూటిపోటిగా మాట్లాడితే నేనెవరికి చెప్పుకోవాలి? వాళ్ల దృష్టిలో నేనొక బరి తెగించిన దాన్ని. అందుకే 2 మొగుళ్ళని వదిలేశాను. అలాంటిది తమ కూతురని చెప్పుకోవడమే పెద్ద నామోషి. ఇప్పుడిక పెద్ద హంతకురాల్ని. నన్నెలా అంగీకరించగలరు? వారికి ఎంత అప్రతిష్ట. చాలాసేపు అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఎప్పటికో తేరుకొని ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అన్నాను. ఆశ్చర్యం దేనికి? నా కన్నవారే అందుకు ఉదాహరణ. ఎవరో వెళ్ళి విషయం చెబితే దానికి జైలే సరైన శిక్ష. అంత బరి తెగించాక దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారట. నేను నెవ్వరిపోయి అన్నాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి ఎలా వస్తారు వాళ్ళు? అది వేదాంతిలా నవ్వి చెప్పానుగా వారి దృక్పథం ఏమిటో. మొగుడు సంసారానికి పనికిరాకపోయినా ప్రతిదినము తాగి వచ్చి కొడుతున్నా నా కర్మలే అనుకొని బ్రతికేయాలి. అలా ఎందుకు భరించాలో కూడా వివరించేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకి సీత, సావిత్రి, అనసూయ ఇలా చాలామంది పతివ్రతలని భర్త మాటకి గీటు దాటని విధంగా చిత్రీకరించి మనకి ఆదర్శంగా ఉంచి పెట్టారు. మనం ఏమాత్రం అడుగు పక్కకి వేసినా వాళ్ళ పేరుని మనం మలినపరుస్తున్నట్టు మనకే భ్రమ కల్పిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మనుశాస్త్రం అని ఒకటి ఉంది. అది నిర్దేశిస్తుంది ఆడదాని గమనాన్ని. తగలబెట్టాలి దాన్ని. కామాక్షి ఫిలాసఫీకి నివ్వెరపోయి చూశాను. దాని గుండె లోతుల్లో ఎంత ఆవేదన నిండి ఉందో నాకు అర్థమైంది. అది తప్పు చేసిందో ఒప్పు చేసిందో కానీ దాని జీవితం మాత్రం ఇలా జైలు పాలైంది. తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోతే దాని జీవితం ఏమైపోవాలి? బ్రతికినంతకాలం ఇలా 4 గోడల మధ్య మగ్గిపోవలసిందేనా? అలా జరగకూడదు అనుకొని కామాక్షితో చెప్పాను. నీ బెయిల్ గురించి లాయర్తో మాట్లాడతాను కామాక్షి. అది నిరాశగా వద్దులేవే అంది. అదేమిటి? నాకు బ్రతకాలని లేదు. ఎందుకంత వైరాగ్యం? అది పేలవంగా నవ్వి, వైరాగ్యం కాక మరేమిటి గిరిజా? భర్త లేడు, పిల్లలు లేరు, తల్లిదండ్రులకు నేను పనికిరాను. ఇంకా ఎవరికోసం బ్రతకాలి? గమ్యమే లేనప్పుడు నడకకి అర్థం ఏముంటుంది? దాని మాటలతో నా గుండె బరువెక్కింది. గబుక్కున దాని చేతిని అందుకొని, అంత మాటనకు కామాక్షి. నువ్వు ఎవరికీ అక్కర్లేకపోవచ్చు. ఒక ఆప్తురాలిగా నాకు కావాలి. నిన్ను నేను కాపాడుకుంటాను, కాదనకు అన్నాను. అది క్షణం ఆగి, సరే నీ ఇష్టం అంది. వస్తూ అనుకున్నాను. ఆడది సంతోషంగా బ్రతకాలంటే చాలా కావాలి. మంచి తల్లిదండ్రులు, మంచి భర్త, మంచి అత్తమామలు, మంచి పిల్లలు. అదే మగాడికైతే మంచి భార్య ఉంటే చాలు. ఇది నిజం. కన్నీరు రాకుండా దాటలేనిది ఏదైనా ఉందంటే అదే జీవితం.
కామాక్షికి పాపం అది లేకుండా పోయింది. కొద్ది దూరం నడిచాక ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఒంటరిగా అనిపించింది. పక్వ దశ దాటిన పువ్వు నుంచి ఒక్కొక్క రేకు రాలిపోయినట్టు నా నుండి ఒక్కొక్కరే దూరం అయిపోతున్నారు. మొదట నా భర్త, ఆ తర్వాత చంద్రం, ఇప్పుడు కామాక్షి. ఇక నా బాధని పంచుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఆ మాట అనుకోగానే దుఃఖం పొంగుకొని వచ్చింది. నేరుగా వెళ్ళి లాయర్ని కలిశాను. కామాక్షి బెయిల్ గురించి మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్దామంటే మనసు సహకరించలేదు. వెళ్ళి పార్కులో ఒక మూల చెట్టు క్రింద కూర్చున్నాను. జనం పలుచగా ఉన్నారు. ఎవరో బిచ్చగాడు ఏదో కీర్తన పాడుకుంటూ అడుక్కుంటున్నాడు. శనక్కాయలు అమ్ముకునే పిల్లవాడు పల్లీలే పల్లీలే అని అరుస్తున్నాడు. ఒక పక్షి రెక్కలు టపటపమని కొట్టి మళ్ళీ ముడుక్కుంది. మొత్తానికి ప్రపంచమంతా ఆనందంగా ఉంది, నేను తప్ప. ఎందుకో తెలియదు, బాగా దుఃఖం వచ్చింది. 2 మోకాళ్ళ సందున తల ఉంచుకొని తనివి తీరా ఏడ్చాను. అలా చాలాసేపు హృదయంలోని భారం తగ్గే వరకు ఏడ్చాను. చంద్రం గుర్తుకు వచ్చాడు. అతడు ఎందుకు అంతగా మారిపోయాడు? అంత తప్పు నేనేం చేశాను? నేను అతడి వెనుక పడలేదు. అతనే నా వెనుకపడి నాలో లేని ఆశల్ని రేకెత్తించాడు. వివాహితనని ముందు తెలియదా? తెలిసే కదా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నన్ను వదిలి మరొక పిల్ల వెనుక తిరగటం ఎలా న్యాయం? అలా ఆలోచిస్తూ ఎందుకో తలెత్తి చూశాను. దూరంగా ఒక దృశ్యం. వర్షకభ్రముల జుంజూతమై నిశ్చల కాసారమే విలయమై ఒక నమ్మకం పటేల్మని పగిలిపోయి హతాసురాలినైపోయాను. కనురెప్పైనా వేయకుండా చూశాను. చంద్రం, అతడి ఒడిలో నా కూతురు ప్రవల్లిక. అతడు నా కూతురి తలని చేతితో నిమురుతున్నాడు. మాటలైతే వినరాలేదు గాని కొన్ని వసంతాల తర్వాత తిరిగి కలుసుకున్న జంటలా ఉన్నారు వాళ్ళు. నేను కలలో కూడా ఊహించని ట్విస్ట్ అది. చంద్రం పక్కన నా కూతుర్ని ఎంత మాత్రం గెస్ చేయలేదు. తను ఎవరో వేరే అమ్మాయి అనుకున్నాను. తీరా చూస్తే నా కూతురు ఉంది. భూమి 2గా చీలిపోయి అందులోకి వెళ్ళిపోతే బాగుండుననిపించింది. తలంతా నాదుగా అయిపోయి కళ్ళ ముందు నల్లటి తెర దించినట్టు మొత్తం అంతా చీకటైపోయింది. చిత్రంగా నాకు ఏడుపు కూడా రాలేదు. చంద్రం మీద కోపమూ రాలేదు. నా మీద నాకే కోపం వచ్చింది. కసి, ఫ్రస్ట్రేషన్తో జుట్టు పీక్కున్నాను. నేలకేసి చేతుల్ని పిచ్చిదానిలా కొట్టాను. నన్ను అంతలా బాధించిన విషయం ఏమిటంటే, ఇంత వయసు అనుభవం ఉన్న నేను చంద్రం చేతిలో ఈజీగా మోసపోవటం. మా మధ్యన శారీరక అనుభవం జరగకపోవచ్చు, కానీ అతని టైంపాస్ కోసం నేను నా కాలాన్ని, మనసుని తాకట్టు పెట్టడం, అది పెద్ద బాధ. ఏది ఏమైనా చిన్నదో పెద్దదో ఒక అనుభవం వచ్చింది. ఆ తర్వాత బాధ, పరివేదన, నిర్లిప్తత, సంఘర్షణ, ప్రక్షాళన చెందటం, చివరికి ఇవేగా జరిగేది. అంటే ఒకే ఘర్షణలో మనిషి ఎప్పుడూ మిగిలిపోడు. పునః పరిశీలన తప్పక ఉంటుంది. అది నాలో ప్రారంభమైంది. కాసేపటికే మామూలుగా అయిపోయి పైకి లేవబోయాను. అంతలో నా కూతురు చంద్రం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆనందంగా రావటం కనిపించింది. నేను చప్పున కూర్చుండిపోయి కుళాయిలో నీళ్లు తాగుతున్నట్టు నటించాను. వాళ్ళు నన్ను దాటి ముందుకు పోయే వరకు అదే స్థితిలో ఉండి తలెత్తాను. నీరు నిండిన కళ్ళకి ఇద్దరు మసగ్గా కనిపించారు. చంద్రం చేతిని నా కూతురు ధైర్యంగా పట్టుకొని నడుస్తోంది. దాని తెగువకి నాకు ఆశ్చర్యం వేసింది. నిన్న మొన్నటి వరకు నా వేలు పట్టుకొని నా వెనకాలే తిరిగిన పిల్ల ఇప్పుడు ఇలా. అయినా ఒకే ఇంట్లో ఉంటున్నా కనీసం నాకు తెలియకుండా ఇంత గ్రంథం నడిపింది అంటే హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఒకప్పుడు తమాషాగా ఇద్దరం కలిసి ఒకే వ్యక్తిని పెళ్లాడదాం మమ్మీ అన్న తన మాటల్ని ఈరోజు అదే నిజం చేసింది. సహజంగా పిల్లలు తప్పటడుగులు వేస్తే తల్లిదండ్రులు మందలించాలి. కానీ ఆ క్షణంలో నేను అలాంటి నిర్ణయం ఏదీ చేయలేదు. ఎందుకంటే నా కూతురు వయసుకు మించి ఎదిగింది. ఇప్పుడు నేను చెప్పినా అది నన్ను లెక్క చేయకపోవచ్చు. ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించింది ఇద్దరినే. ఒకటి నా కూతురైతే 2 చంద్రం. ఇప్పుడు ఆ ఇద్దరే నన్ను మోసం చేశారు. ముందు చెప్పినట్టు అందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేశారు. నా భర్త, కామాక్షి, చంద్రం, చివరిగా ఆ జాబితాలో నా కూతురు కూడా చేరిపోయింది. ఇంతకుముందు కామాక్షి అన్నట్టు ఎవరి కోసం బ్రతకాలి నేను? ఇక ఎవరున్నారు నాకు? పైకి లేచి నడిచే ఓపిక కూడా లేదు. బాగా అలసిపోయాను. ఇక ఏ సంకోచాలు, నమ్మకాలు, విశ్వాసాలు ఏమీ నాకు మిగల్లేదు. చంద్రం, నా కూతురు
ఇరువురు ప్రేమ పక్షులైపోయారు. అది సత్యం. అయినా ఒక అనుమానం నన్ను తొలుస్తూనే ఉంది. అదేమిటంటే నేను పెళ్లాడుతుంది చంద్రాన్ని అని నా కూతురికి తెలిసే ఆస్కారం లేదు. కానీ చంద్రానికి ఏమైంది? నేను ఊహించినట్లు నా మీద జాలితో ఆ వివాహానికి ఒప్పుకొని ఇప్పుడు బెటర్ ఆప్షన్ ఎంచుకున్నాడా? అయినా ఎలాగోలా బ్రతకడానికైతే దానికి మనిషి జన్మ దేనికి? ఏ జంతువుగానో పుడితే సరిపోద్ది కదా. నీతి నియమాలకి కట్టుబడనక్కర్లేదు. తొలిసారి చంద్రం గురించి నేను కఠినంగా అనుకున్న తొలి మాట అది. అంతకంటే కోప్పడ్డానికి నాకు మనసు రాలేదు. చీకటి పడే సూచనకి గుర్తుగా పక్షులు ఒక్కొక్కటే తమ గూళ్ళకి చేరుకుంటున్నాయి. రాత్రి తాలూకు నీడలు నెమ్మదిగా పాములా పాక్కుంటూ వస్తున్నాయి. జనమంతా వెళ్ళిపోయారు. నేను మాత్రమే ఒంటరిగా మిగిలిపోయాను. వాచ్మెన్ కాబోలు, ఇక వెళ్తారా మేడం అంటున్నాడు. వేదనతో పైకి లేచాను. ఏదో ఎగోని కలలు కనే వయసులో శరీరాన్ని, ఉరకలేసే ప్రాయంలో మనసుని, 2 కాలాల సంధిలో జీవితాన్ని కోల్పోయాను. వెనక్కి వెళ్ళి చూసుకుంటే నాకంటూ ఏమీ మిగల్లేదు. ప్రయాణంలో చిన్న మజిలీలాగా చంద్రంతో పరిచయం తప్ప. ఇప్పుడు అదే ముగిసిపోయింది. తిరిగి కలుపుకోవాలని ఆశ కూడా లేదు. మోసినంతకాలం బరువు అనిపించనిది ఏదైనా ఉందంటే అదే సంసారం. ఇప్పుడు దాని మీద కూడా ఇష్టం పోయింది. నా స్వప్నాలు అన్నీ కరిగిపోయాయి. ఒక నిర్ణయం మాత్రమే మిగిలింది. నడుస్తూ అది కూడా తీసేసుకున్నాను. ఇల్లు చేరాక దీపాలు వెలిగించాలని కూడా తోచలేదు. తడుముకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. కిటికీలోంచి వచ్చిన పిల్ల తెమ్మెర ఒకటి జాలిగా నన్ను స్పృశించింది. నా ఆశల అక్షరాలని నింపుకున్న నా లెటర్ ప్యాడ్ మౌనంగా నన్ను చూసి కన్నీరు పెట్టుకుంది. నా మదికి మళ్ళీ గది అంతా నల్లటి చీకటి పేరుకుంది. చంద్రం గుర్తుకు వచ్చాడు. నా కూతురు గుర్తుకు వచ్చింది. దుఃఖం చెలియలి కట్ట దాటింది. కడసారి వీడ్కోలు పలుకుతూ కన్నీటి చుక్క ఒకటి చెక్కిల మీదకి జారింది. బాధ ఎక్కువైతే గుండె కవాటాలని బద్దలు కొట్టి బయటికి వచ్చేదేగా కన్నీరు. నేను చంద్రాన్ని, ప్రవల్లికని తీసుకొని నేరుగా గిరిజ జాబ్ చేసే ఆఫీస్కు వెళ్ళి గిరిజ గురించి వాకప్ చేస్తే ఆవిడ గురించి తెలియదని, ఆఫీస్కు రాలేదని చెప్పారు. వెంటనే మేం తిరిగి తన ఇంటికి బయలుదేరాం. త్రోవలో ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని గమనిస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడా గిరిజ జాడలేదు. ఆ టెన్షన్తోనే ఇల్లు చేరాము. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 9 గంటలైంది. ఎందుకో వాతావరణం గంభీరంగా ఉంది. మేఘాలు నిండిన ఆకాశంలో ఒక్క చుక్క కూడా లేదు. ఏదో తెలియని నిశ్శబ్దం. తుఫాన్కి ముందు ప్రశాంతతలా. ప్రవల్లిక కారు దిగి గుమ్మం ముందు ఆగి కాలింగ్ బెల్ కొట్టింది. లోపల బెల్ మోగిన శబ్దం వినిపించింది. ఎవరూ రాలేదు. మరోసారి ప్రయత్నించింది. నో యూజ్. నాకు అనుమానం వచ్చి, ఈ టైంలో ఇంట్లోనే కదా ఉంటుంది అన్నాను. ప్రవల్లిక తల ఊపి మరోసారి ప్రయత్నించింది. మరి బెల్ మోగుతున్నా రాలేదేమిటి? నిద్రగాని పోతోందా? నేనే అడిగాను. లేదు లేదు, నేను వచ్చే వరకు తను నిద్రపోదు. ఎంత టైం అయినా సరే. మరి ఎందుకు రాలేదు? ప్రవల్లిక ఆలోచిస్తూ ఏదన్నా పని మీద బయటికి వెళ్ళిందేమో అంటూ తలుపు నెట్టింది. తెరుచుకుంది. గదిలో వెలుతురు లేదు. అంతా చిమ్మ చీకటి. ప్రవల్లిక ఆశ్చర్యపోతూ కనీసం లైట్ కూడా వేసుకోకుండా ఇంట్లో ఏం చేస్తోంది తను అంటూ తడుముకుంటూ వెళ్ళి స్విచ్ వేసింది. ఒక్కసారిగా గదంతా వెలుగుతో నిండిపోయింది. ఎదురుగా గిరిజ సోఫాలో పడుకొని నిద్రపోతోంది. తను గాఢ నిద్రలో ఉన్నట్టుంది. మేము వచ్చిన అలికిడికి సైతం లేవలేదు. పైన ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అయినా లోన గడియ పెట్టకుండా ఈ టైంలో నిద్ర ఏమిటి? నాలో చిన్న అనుమానం. ఈలోపు ప్రవల్లిక గిరిజని సమీపించి పిలిచింది. మమ్మీ మమ్మీ అని. తను లేవలేదు. నేను గది అంతా కలే చూశాను. మూలగా ఒక టీపాయ్ మీద ద్రవం ఒలికిన ఒక సీసా ఉంది. నాకు అనుమానం వచ్చి కింద పడిన ద్రవాన్ని వేలితో తీసుకొని ముక్కు దగ్గరికి తెచ్చాను. వాసన గుప్పుమంది. సీసా మీద ఎర్రటి అక్షరాలతో పాయిజన్ అని ఉంది. నాకు అర్థమైపోయింది. కాళ్ళు వణకటం ప్రారంభమయ్యాయి. నుదురు స్వేదంతో నిండిపోయింది. నా హృదయ స్పందన నాకే వినిపిస్తుంటే మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గిరిజని సమీపించాను. ప్రవల్లికకు కూడా ఏదో జరగరానిదే జరిగిందని అర్థమైనట్టుంది. తల్లి మీద పడి గుండెలు పగిలిపోయేలా రోదిస్తుంది. అంత జరుగుతున్న గిరిజ కనీసం కదలలేదంటే తను చనిపోయి చాలా సమయం గడిచినట్లు ఉంది. నా మనసంతా స్తబ్దుగా అయిపోయింది. తనని ముట్టుకోవాలని కూడా అనిపించలేదు.
తను ఇంకా కనురెప్పలు మూసి నిద్రిస్తున్నట్లే ఉంది. అవును, ఆ రెప్పల మాటున ఎన్నెన్ని స్వప్నాలు దాచుకున్నదో కదా, ఎన్ని ఆశల హరివిల్లులు తన హృదయపు గుమ్మంలో పోగేసుకుందో కదా. అవన్నీ నిష్ఫలమైపోయాయి. చిత్రంగా నాకు ఏడుపు కూడా రాలేదు. నిర్విరామంగా తననే చూస్తూ నిలబడిపోయాను. అయినా ఎంత పని చేశావు నేస్తాం? చావు బ్రతుకుల సంధి కాలంలో సైతం నీ మనసులోని బాధని చెప్పలేదేమి? ఎందుకు అంత కానివాడినైపోయాను నీకు? కారణం చెప్పవచ్చును కదా. అది కూడా నాకు తెలియకూడదని తల వంచుకొని వెళ్ళిపోయావా నేస్తాం? సెలవంటూ ఈ లోకాన్ని వదిలి తలపోసినవేవి కొనసాగకపోగా పరివేదన బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవరు చిరునవ్వు చేయూతనివ్వక నీ సుకుమారపు హృదయానికి గాయమై తల వంచుకొని వెళ్ళిపోయావా నేస్తాం? వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా? ఎంత అన్యాయం చేశావు నేస్తాం? ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకొని, ఎన్ని కలలు నీ చుట్టూ పోగేసుకొని ఉన్న అన్నీ తన్ని వేశావా నేస్తాం? వెళ్ళిపోయావా నేస్తాం? శ్రీశ్రీ గారు రాసినది. నా కళ్ళ నిండా నీళ్లు నిండాయేమో, అంతా మసగ్గా కనిపించింది. ఆమె తలగడ కింద ఒక కాగితం రెపరెపలాడుతూ ఉండగా వెళ్ళి చేతికి తీసుకున్నాను. మసకబారిన అక్షరాలు ఆమె హృదయాన్ని చెప్పాయి. చంద్రం, ఎవరో చెప్పినట్టు నీవు నీ సింహాసనం నుండి దిగివచ్చి నా కుటీరపు వాకిట్లో నిల్చున్నావు. నేను నా కుటీరంలో పాడుకుంటున్నాను. నా పాట నీ చెవిలో పడింది. నీవు దిగివచ్చి వాకిట్లో నిల్చున్నావు. ఒక చిన్న రాగం విశ్వ సంగీతంలో మేళవించింది. నాకు బహుమతిగా ప్రేమ అనే పువ్వుని బహూకరించావు. మధ్యలో చిన్న అపశృతి, మరి ఎవరిదో గానం నిన్ను ఆకర్షించింది. ఈ దీనురాలు కేసి దీనంగా చూసి అటు వెళ్ళిపోయావు. నా కలల ప్రపంచం నిర్దాక్షిణ్యంగా కూలిపోవడం నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయాను. ఎవరిని ఏమని ప్రశ్నించను? నీ హృదయాంతరాలంలో నేను లేను అన్న నిజం తెలిసాక తిరిగి ఏమని గానవించను? అందుకే నా శాశ్వత పయనం. అదే కాదు, నా స్థానంలో నా కూతుర్ని చూసి మరింత చెలించిపోయాను. ఒంటరిగా కూర్చొని ఎంతసేపు ఏడ్చానని. అయినా బాధని గుప్పెట్లో బంధించి ఇంటికి వచ్చాను. వచ్చాక తెలిసింది అది గుప్పెట్లో కాదు, గుండెల్లో ఉందని. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఆలోచించాను, నా కూతుర్ని వివాహం ఆడితే నాకు మీరు ఏమవుతారు? నేను నా కూతురికి ఏమవుతాను? అన్నీ గజిబిజి బంధాలే. ఎలా సమర్థించుకోగలం? పైగా చిన్నతనం నుండి నాకు చేజార్చుకోవడం పరిపాటే. ప్రవల్లిక అలా కాదు, చిన్న ఎడబాటుని కూడా తట్టుకోలేదు. నా స్థితి దానికి రాకూడదంటే నేను ఉండకూడదు. అందుకే ఈ సుదీర్ఘమైన సెలవు. అయినా నీతో కలిసి జీవించాలని, నా కోల్పోయిన గత స్మృతులని నీ ద్వారా పొందాలని ఎన్ని కలలు కన్నాను చంద్రం. అవన్నీ నా ఊహల్లోనే నిలిచిపోయాయి. నిజం చంద్రం, నువ్వంటే నాకు ఎంత ఇష్టమని నీకు ఇష్టమే అనుకో. అయినా మధ్యలో నా మీద నీకు ఎందుకు వెగటు కలిగింది చంద్రం? పెళ్లి బాచాలకి పురోహితులకు అడ్వాన్సులు ఇచ్చి శుభలేఖలు కూడా అచ్చు వేయించాక నువ్వెందుకు మనసు మార్చుకున్నావు చంద్రం? నేను ఏదన్నా తప్పు చేశానా? నీ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించానా? అవి కాకుంటే నా మీద నీకు అనుమానమా? ఎన్ని తీరని సందేహాలు నాకు. ఇప్పుడు నువ్వు చెప్పినా నాకు తెలియదు చంద్రం. బాగా బాధగా ఉంది చంద్రం. నువ్వు లేకుండా బ్రతకటం అనే ఆలోచనే తట్టుకోలేకపోయాను. ఏదో పేరు తెలియని విషం 100 రూపాయలు ఎక్కువ ఇస్తే గానీ ఇవ్వలేదు షాపువాడు. ఇంటికి వచ్చి మూత విప్పాను. మీరందరూ ఒక్కసారి గుర్తుకు వచ్చారు. బోరున ఏడ్చుకున్నాను. అయినా ఇది నా చివరి మజిలీ కదా. కాసేపటికే అంతా సర్దుకుంది. ప్రశాంతంగా అనిపించింది. అంతే, కళ్ళు మూసుకుని తాగేశాను. రాయటం ఇక ముగిద్దామన్నా నా వల్ల కావటం లేదు చంద్రం. నీతో ఇంకా ఇంకా ఎంతో చెప్పుకోవాలని ఉంది. అయినా సమయం లేదు చంద్రం. బాగా బలమైన విషంలాగుంది. కడుపులో ప్రేగుల్ని తెంపేస్తుంది. సమయం గడిచే కొద్దీ చేతివేళ్లు సహకరించటం లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి. చివరిగా నేను కోరేది ఒక్కటే చంద్రం, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది చంద్రం. ఊపిరి సరిగ్గా అందడం లేదు. కంటి చూపు కూడా బొత్తిగా ఆనటం లేదు. ఇక కొద్ది నిమిషాలే ఉంటానేమో. నా కూతురు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఎప్పుడైనా మీరిద్దరూ ఆరు బయట కూర్చుంటే చల్లటి వేళలో నన్ను ఒకసారి తలుచుకుంటారు కదూ. ఇట్లు ఏదో కావాలని నీకు ఏమీ కాలేని గిరిజ. చదవటం పూర్తి అయింది. ప్రవల్లిక ఇంకా తల్లి మీద పడి రోదిస్తూనే ఉంది.
చిత్రంగా నాకు ఏడుపు కూడా రాలేదు. చేతిలోని కాగితం గాలికి రెపరెపలాడుతోంది. ఆమె అపార్థాలకు అది సాక్షీభూతమై నిలిచింది. కడుపులో పేగులు మెలేస్తూ ఏదో బాధ. అయినా ఎంత అపార్థం చేసుకున్నావు నేస్తాం. నీ కూతురు నాకు పుత్రిక అవుతుంది గాని భార్య ఎలా అవుతుంది? ఈ చిన్న లాజిక్ నీకెందుకు స్ఫురించలేదు? సత్యమో అసత్యమో ఒక అబద్ధాన్ని నీకై నువ్వు సృష్టించుకొని అదే నిజమని భ్రమించి అందని లోకాలకి సాగిపోయావు. ఇక ఎప్పటికీ రావు. దుఃఖం చెలియలి కట్ట దాటిందేమో కన్నీటి రూపంలో బయటికి వచ్చింది. వెనుక వరండా వైపు నడిచాను. చంద్రుడు మేఘాల మధ్య మాయమయ్యాడో. ఏదో పక్షి ఆర్తితో అరుస్తోంది. లోపల ప్రవల్లిక రోదన ఆగలేదు. చాలాసేపు బయటికి చూస్తూ నిలబడ్డాను. హృదయం నిండా బాధ. అది తగ్గదు ఎప్పటికీ. ఎందుకంటే నా ప్రేమ పిడికెడైతే విషాదం ఉండకపోను. అది అనంతం. ఆ విషయం ఎలా తెలుస్తుంది గిరిజా నీకు? ఏదో ఒకరోజు అనంత ఆకాశంలో నువ్వు తారవైనప్పుడు నా హృదయపు లోతుల్లోకి తొంగి చూడు. నీ రూపం ఎంతలా ముద్రపడిపోయిందో. ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. మెల్లగా బయటికి నడుస్తుండగా వినిపించింది కెవ్వు మన్న ప్రవల్లిక అరుపు. వెంటనే నేను లోపలికి పరిగెత్తాను. ప్రవల్లిక ఒక విధమైన ఎగ్జైట్మెంట్తో వణికిపోతోంది. ఏమిటి ఏమిటి అన్నాను. అమ్మా అమ్మ ప్రాణాలతోనే ఉంది. కాళ్ళు చేతులు కదిలించింది. నేను చూశాను. గొంతు పెగుల్చుకుంటూ చెప్పింది. నేను చప్పున వంగి నాడి చూశాను. కొట్టుకుంటుంది. నేను ఇక ఆలస్యం చేయలేదు. తనని భుజానికెత్తుకొని కారులో వేసి హాస్పిటల్ వైపు సాగిపోయాను. 2 నెలల తర్వాత మా శోభనం గదిని ప్రవల్లికే డెకరేట్ చేసింది. ఏరి కోరి రకరకాల పూలని వివిధ దేశాల నుండి తెప్పించింది. ఆ తర్వాత సిగ్గుపడుతూ వాకిట్లో నిలబడ్డ గిరిజని బలంగా గదిలోకి తోసింది. ఆ వేగానికి తను కింద పడబోగా నేను చప్పున పట్టుకొని మంచం మీదకి తీసుకెళ్లాను. గిరిజా అన్నాను. తను తలెత్తి చూసింది. ఎందుకు చేశావు అంత పని? తను సమాధానం ఇవ్వలేదు. అమాంతం నా మీద పడి ఇలాంటి సమయంలో దాని గురించి తెలుసుకోవటం అవసరమా అని నా నోటిని మూసేసింది. ఇక నాకు మాటలు రాలేదు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.